చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ భానుదాసు. గోదావరి తీరాన పైటానమనే గ్రామంలో సూర్యోపాసకుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి చాలా రోజుల వరకు సంతానం కలగలేదు. చివరకు ఎలాగైతేనేం సూర్యదేవుని కృప వల్ల ఒక కుమారుడు కలిగాడు. ఆ బ్రాహ్మణుడు బాలునికి భానుదాసు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. భానుదాసుకి 5 ఏళ్లు నిండాయి. ఒక గురువు వద్ద విద్యాభ్యాసానికి పంపాడు తండ్రి. కానీ పిల్లవానికి చదువు మీద శ్రద్ధ కుదరలేదు. పాఠాలు వినేటప్పుడు కూడా అతని మనసు ఎక్కడో ఉండేది. అయ్యవారు మీ అబ్బాయికి చదువు అబ్బేటట్టు లేదని తండ్రికి ఫిర్యాదు చేశారు. తండ్రికి చాలా కోపం వచ్చింది. భానుదాసుని ఒక చెట్టుకి కట్టివేసి వీపు చిట్లేటట్టు బాగా కొట్టాడు. సున్నితమైన మనసు కావటం వల్ల పిల్లవాడు కుమిలిపోయాడు. తండ్రి తనను మళ్ళీ కొడతాడేమోనని భయపడి ఆ రాత్రికి రాత్రే ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ ఊరికి కొద్ది దూరంలో ఒక అరణ్యం ఉన్నది. భానుదాసు నడిచి నడిచి ఆ అరణ్యం చేరుకుని లోనికి చొచ్చుకు వెళ్ళాడు. అరణ్యం మధ్య నిర్మానుష్య ప్రదేశంలో ఒక పాడుపడిన గుడి కనిపించింది. అది ఎప్పటిదో పాండురంగని మందిరం. భానుదాసు మండపంలో కూర్చుని ఎలాగో అలాగ గడగడా వణుకుతూ రాత్రి వెళ్ళబుచ్చాడు. తెల్లవారింది. పగటి వెలుగులో ఆ కీకారణ్యం మరింత భయంకరంగా కనిపించసాగింది. ఇంతలో మందిర గర్భంలో ఉన్న పాండురంగని విగ్రహం భానుదాసు కంటపడింది. ఒక్కసారిగా బాలునికి జ్ఞానోదయం కలిగినట్టయింది. పూర్వజన్మ సంస్కారం వెల్లవలా పొంగి వచ్చింది. గురువు పాఠం చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినలేని ఆ బాలుడు గత జన్మలో పాండురంగడి ప్రియభక్తుడు కావటం చేత ఉచ్చస్వరంతో స్తుతించసాగాడు. ఈ విధంగా పాండురంగని స్తుతిస్తూ మధ్యాహ్నం అయ్యేటప్పటికి భానుదాసు ఆకలి దప్పికలతో సొమ్మసిల్లాడు. అయినప్పటికీ అతడు తన దీక్ష విడవలేదు. ఇంతలో ఎవరో భానుదాసు అని పిలిచినట్లు వినిపించింది. బయటకు వచ్చి చూచేటప్పటికి ఒక గొల్లవాడు పాల చెంబు చేత పట్టుకుని నిలబడి ఉన్నాడు. నాయనా, నిన్ను చూస్తే శోషకొచ్చినట్టు కనిపిస్తున్నావు. ఈ చెంబులో పాలు ఉన్నవి, కొంచెం పుచ్చుకుంటావా అని ఆ గొల్లవాడు ఎంతో ఆప్యాయంగా భానుదాసుని అడిగాడు. భానుదాసు మొదట కొంచెం సందేహించాడు. కానీ ఆకలికి తాళలేక ఆ చెంబు పుచ్చుకుని పాలు గుటుగుట తాగివేశాడు. గొల్లవాడు తన త్రోవన వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆ గొల్లవాడు రోజు మధ్యాహ్నం అయ్యేసరికి వచ్చి భానుదాసుకి చెంబుతో పాలు తీసుకువచ్చి ఇచ్చిపోతూ ఉండేవాడు. భానుదాసు భగవద్ధ్యానం చేసుకుంటూ మైమరిచి మధుర స్వరంతో పాటలు పాడుతూ దినాలు క్షణాలుగా గడపసాగాడు. ఆ గొల్లవాడెవరో ఈ విధంగా రోజు పాలు తీసుకొచ్చి తనకెందుకు ఇచ్చిపోతున్నాడో అతడు ఆలోచించలేదు. భగవత్ ఉపాసనలో నిమగ్నుడై ఉన్న అతనికి ఇది ఆలోచించే వ్యవధి కూడా లేకపోయింది. ఆ గొల్లవాడు సాక్షాత్ పాండురంగడే అన్న సంగతి భానుదాసుకి తెలియదు. ఈ విధంగా అనేక సంవత్సరాలు భానుదాసు ఆ అడవిలోనే ఉండిపోయాడు. భానుదాసు గొల్లవాని రూపంలో పాండురంగుడు తెస్తున్న పాలతోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఇలా ఉండగా ఒక రోజున పైటాన గ్రామానికి చెందిన కట్టెలవాడొకడు కట్టెల కోసం భానుదాసు ఉంటున్న అడవిలోకి వచ్చాడు. ఆ పాడుబడిన గుడికి దగ్గరలోనే కట్టెలు కొడుతూ ఉండగా అతనికి అమృత తుల్యమైన కంఠంతో భక్తి పరవశమైన మధురగానం వినిపించింది. ఆ పాడుతున్నది ఎవరా అని ఆలోచిస్తూ అతడు గుడి వద్దకు వెళ్ళి తొంగి చూశాడు. అతనికి తేజోమయుడైన భానుదాసు ధ్యాన నిమగ్నుడై కనిపించాడు. ఆ కట్టెలవానికి తమ గ్రామంలోని బ్రాహ్మణ పుత్రుడు ఒకడు పారిపోయిన సంగతి తెలుసు. అందువల్ల వెంటనే అనుమానం కలిగి తిరిగి వెళ్ళి భానుదాసు తల్లిదండ్రులకు ఈ వార్త తెలిపాడు. వెంటనే వారంతా కాళ్లకు రెక్కలు కట్టుకు వచ్చినట్టుగా ఇక్కడ వాలారు. భానుదాసుని చూసి, నాయనా, ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా అని కౌగలించుకున్నారు. తర్వాత ఇంటికి తిరిగి రమ్మని బలవంతం చేయసాగారు. కానీ భానుదాసు, తండ్రి, నేను ఈ మందిరం విడిచిపెట్టి రాలేను అన్నాడు. అలాగైతే మేము అన్నహారాలు మాని ఇక్కడే ప్రాణాలు విడిచేస్తాం, నిన్ను వదిలి బతకలేము అన్నారు తల్లిదండ్రులు. అప్పుడు భానుదాసు ధ్యాన నిమగ్నుడై పాండురంగడిని తలుచుకున్నాడు. రంగదేవుడు అతనికి ధ్యానంలో సాక్షాత్కరించి, భానుదాసు, నీవు ఇంటికి తిరిగి వెళ్ళి
గృహస్థుడివై తల్లిదండ్రుల అభీష్టం నెరవేర్చు. రాజయోగులైన జనకాదుల వల్ల నీవు కూడా ఐహిక జీవితంలో మునిగి తేలుతూనే సిద్ధిని సాధించగలవని ఆదేశించాడు. ఇక భానుదాసు ఇంటికి తిరిగి వెళ్ళటానికి అభ్యంతరం పెట్టలేదు. తల్లిదండ్రుల సంతోషానికి మితి లేకపోయింది. ఈ విధంగా భానుదాసు ఇంటికి తిరిగి వచ్చి సుఖంగా కాలయాపన చేయసాగాడు. యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు అతనికి వివాహం చేశారు. మరికొంతకాలానికి అతని తల్లిదండ్రులు గతించారు. సంసార భారమంతా భానుదాసు ఒక్కడే మొయ్యవలసి వచ్చింది. ఎప్పుడు దైవ చింతనలోనే మునిగి ఉండి లౌకిక వ్యవహారాలలో జోక్యం కలిగించుకొనకపోవటం వల్ల భానుదాస్కి దారిద్ర్యం తప్పలేదు. పొట్ట గడవటం కూడా చాలా కష్టమైపోయింది. అప్పుడు గ్రామస్తులు కొంతమంది కూడి అతని వద్దకు వచ్చి, భానుదాసు, చతుర్విధ పురుషార్థాలలో అర్థం కూడా ఒకటి కదా, భుక్తి లేనిదే భక్తి సాధ్యమా? గృహస్థుడైన వాడు తన కుటుంబం సంగతి కూడా ముఖ్యంగా చూసుకొనవలసి ఉంటుంది కదా. అందువల్ల నీవేదైనా వ్యాపారం చేయరాదా అని సలహా ఇచ్చారు. అందుకు భానుదాసు, నాయనలారా, వ్యాపారం చేయటానికి నా వద్ద పెట్టుబడి లేదే అన్నాడు. ఆ విషయమై నీవు సంశయించనక్కర్లేదు, మేమంతా చందాలు వేసుకుని నీకు పెట్టుబడి పెడతాము అన్నారు వారు. భానుదాసు చాలా బలవంతం మీద దీనికి అంగీకరించాడు. అతడు సంశయించటానికి కారణం అసలు వేరే ఉంది. వ్యాపారం చేసేవాడు అసత్యమాడటం, వంచన చేయటం తప్పదు కదా అనేదే అతనికి పట్టిన సందేహం. ఏమైనా సరే నేను మాత్రం అసత్యమాడకుండా వ్యాపారం చేస్తాను అని నిశ్చయించుకున్నాడు. ఈ విధంగా భానుదాసు ఇతరుల పెట్టుబడితో బట్టల వ్యాపారం మొదలుపెట్టాడు. కానీ తాను మాత్రం అనుకున్నట్లుగా అసత్యమాడటం లేదు. కొనటానికి వచ్చిన వారికి వస్తువు అసలు వెల ఎంతో, తాను వేసుకుంటున్న లాభం ఎంతో నిక్కచ్చిగా చెప్పేవాడు. దీనివల్ల ఖాతాదారులందరికీ అతని మీద చాలా నమ్మకం కుదిరింది. బట్టలు కావలసిన వారంతా అతని వద్దకే రాసాగారు. వ్యాపారం బాగా వృద్ధి చెందింది. అప్పులన్నీ తీర్చేశాడు. పెట్టుబడి పెట్టిన వారందరికీ ఎవరికి ఇవ్వాల్సిన సొమ్ము వారికి తిరిగి ఇచ్చివేశాడు. భానుదాసు ఇలా డబ్బు గడించడం చూసిన వారందరూ అసూయ చెందారు. ముఖ్యంగా లోగడ ఇతనికి పెట్టుబడి పెట్టిన వారందరికీ చాలా కంటగింపుగా ఉన్నది. వారంతా ఇతనికి ఏదో విధంగా కీడు చేయాలని కూడబలుక్కున్నారు. పాపం అమాయకుడైన భానుదాసుకి ఇదంతా తెలియదు. ఒకసారి ఈ కుట్రదారులు సరుకుల కోసమని భానుదాసుని తమ వెంట రమ్మన్నారు. భానుదాసు చాలా రొక్కం తీసుకుని వారి వెంట పయనమయ్యాడు. అంతా గుర్రాలెక్కి వెళుతున్నారు. ఆ రాత్రికి వారంతా ఒక సత్రంలో మకాం వేశారు. భోజనాలయ్యాక ఒకచోట హరికథ జరుగుతుందన్న విషయం విని భానుదాసు తన తోటివారిని కూడా రమ్మని పిలిచాడు. కానీ వారు రామనేటప్పటికీ అతడు ఒక్కడే వెళ్ళాడు. అదును చూచి భానుదాసు వెంట వచ్చిన వారు అతన్ని రొక్కం కాజేసి గుర్రాన్ని పారద్రోలారు. పిమ్మట తమ తమ గుర్రాలెక్కి గుట్టు చప్పుడు కాకుండా సాగిపోయారు. భానుదాసు హరికథ విని తిరిగి వస్తుంటే త్రోవలో గుర్రపు కళ్ళెం పట్టుకుని ఉన్న ఒక మనిషి కనిపించాడు. అది తన గుర్రమే. నా గుర్రం నీకెలా చిక్కింది? నువ్వు ఎవరివి అని అడిగేలోగానే ఆ వ్యక్తి తన డబ్బు సంచి కూడా తీసి ఇచ్చి వచ్చిన తోవనే వెళ్ళిపోయాడు. ఈ చోద్యానికి అబ్బురపడుతూ భానుదాసు గుర్రమెక్కి సత్రం వద్దకు వెళ్ళాడు. అక్కడ తన వెంట వచ్చిన వారెవరూ లేరు. వాళ్ల కోసం వెతుకుతూ కొంత దూరం పోగా ఒక ఏటి ఒడ్డున వారంతా ఏడుస్తూ కనిపించారు. భానుదాసుని చూడగానే వారంతా ఏడుస్తూ కాళ్ళ మీద పడి, క్షమించు భానుదాసు, మేమేదో తెలియక నేరం చేశామన్నారు. అసలు జరిగిన విషయం ఏమిటి అన్నాడు భానుదాసు. మేము నీ పట్ల అసూయ చెంది నీ డబ్బు దొంగిలించి గుర్రాన్ని విడిచిపెట్టాము. కానీ తోవలో దొంగలు మా పైన పడి మమ్మల్ని హింసించి దోచుకున్నారు. భగవంతుడే మమ్మల్ని ఈ విధంగా శిక్షించాడు అన్నారు. అప్పుడు భానుదాసు ఇదంతా ఆ పాండురంగని మహిమ అని గ్రహించాడు. నాయనలారా, నాదేమున్నది, ఆ పాండురంగడిని వేడుకోండి, అతడే మిమ్మల్ని మన్నిస్తాడు అని ఉపదేశించాడు. అప్పటి నుంచి భానుదాసు వ్యాపారం కట్టిపెట్టి తన శేష జీవితాన్ని భగవత్ ఆరాధనలోనే గడిపేశాడు. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.